H1B వీసాల షెడ్యూలింగ్ మరియు రీషెడ్యూలింగ్ల కారణంగా భారతీయ విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ భారతీయ విద్యార్థుల ఆందోళనను అమెరికా ఇమిగ్రేషన్ విభాగాలతో సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారానికి యోచిస్తున్నామని తెలిపారు. ముందస్తుగా షెడ్యూల్ చేసిన భారతీయుల H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఆకస్మాత్తుగా రద్దు చేయడంపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అమెరికాకు తెలియజేసినట్లు శుక్రవారం వెల్లడించింది. ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల పెద్ద సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు అసౌకర్యానికి గురవుతున్నారు అనే విషయాన్ని అమెరికాకు తెలియజేశామని పేర్కొంది. వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులకు డిసెంబర్ 15 నుంచి నిర్వహించాల్సిన H1B వీసా ఇంటర్వ్యూలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇటీవలే కొన్ని నెలల పాటు వాయిదా వేసింది. ఆయా దరఖాస్తుదారుల సోషల్ మీడియా పోస్టులను తనిఖీ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ చివరి వారంలో H1B వీసా ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన చాలా మంది భారతీయులకు అమెరికా ఇమిగ్రేషన్ విభాగం నుంచి షాకింగ్ ఈమెయిల్స్ వచ్చాయి. ఇంటర్వ్యూ తేదీని వచ్చే సంవత్సరం మే నెలకు మార్చామని, వాటిలో ఉండటాన్ని చూసి దరఖాస్తుదారులు విస్మయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. H1B వీసా ఇంటర్వ్యూల ఆకస్మిక రద్దుతో అసౌకర్యానికి గురయ్యామంటూ చాలా మంది భారతీయులు మాకు లేఖలు రాశారు. వీసా ఇంటర్వ్యూ తేదీలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఆకస్మాత్తుగా మార్చినందువల్ల ఇబ్బందులు పడుతున్నట్లు మాకు తెలిపారు. వీసా సంబంధిత అంశాలు అనేవి ఆయా దేశాల సార్వభౌమ అధికార పరిధిలోకి వస్తాయి. అయినప్పటికీ మేము భారతీయ వీసా దరఖాస్తుదారులకు ఎదురవుతున్న అసౌకర్యం గురించి న్యూఢిల్లీతో పాటు వాషింగ్టన్ డీసీలో ఉన్న అమెరికా ఇమిగ్రేషన్ విభాగాలకు సమాచారాన్ని ఇచ్చాం. వీసా ఇంటర్వ్యూల రద్దు వల్ల కొందరు భారతీయులు ఎక్కువ కాలం పాటు భారత్ లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వారి కుటుంబాలు అసౌకర్యానికి గురవుతున్నాయి. భారతీయుల అసౌకర్యాన్ని వీలైనంత మేరకు తగ్గించే దిశగా అమెరికాతో మా సంప్రదింపులు కొనసాగుతున్నాయి అని శుక్రవారం రోజు వారాంతపు మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ తెలిపారు. H1B వీసాల జారీకి ప్రాతిపదిక మారింది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో నుంచి కొందరిని ర్యాండమ్ లాటరీ పద్ధతిలో H1B వీసాలకు ఎంపిక చేస్తున్నారు. ఇకపై ఈ ప్రాతిపదిక ఉండదు. ఎందుకంటే అత్యంత నిపుణులు, అత్యధిక వేతనాలు కలిగిన వారికే H1B వీసాల జారీలో అమెరికా ప్రాధాన్యతను ఇవ్వనుంది. దీనిపై గత మంగళవారం అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారిక ప్రకటన విడుదల చేసింది. అమెరికన్ ఉద్యోగులు, నిపుణులు ప్రయోజనాలను కాపాడేందుకు ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేసింది. 2026 ఫిబ్రవరి 27 నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని వెల్లడించింది.